భారత రాజ్యాంగంలో సంక్షేమ రాజ్య స్థాపన కోసం పొందుపరచబడ్డ కొన్ని సూత్రాలే ఆదేశక సూత్రాలు. భారత రాజ్యాంగంలో 4వ భాగంలో 36వ నిబంధన నుంచి 51 వరకు మొత్తం 16 నిబంధనలు ఆదేశక సూత్రాల కోసం కేటాయించడం జరిగింది. సంక్షేమ రాజ్య స్థాపన కోసం పొందుపరచబడిన ఈ సూత్రాలను మనం ఐర్లాండ్ నుంచి గ్రహించి భారత రాజ్యాంగంలో పొందుపరుచుకున్నాం. వీటికి ఎలాంటి న్యాయపరమైన రక్షణ ఉండదు. పాలకులకు ఇష్టమైనప్పుడు అనుకూలమైనప్పుడు వీటిని అవలంబిస్తారు, పాటిస్తారు. లేదంటే కష్టసాధ్యమైనప్పుడు వీటిని పాటించే అవకాశం లేదు. అయితే ప్రపంచంలో మొట్టమొదట ఈ సూత్రాలను తయారు చేసిన దేశము స్పెయిన్ నుంచి ఐర్లాండ్ గ్రహిస్తే ఐర్లాండ్ నుంచి భారతదేశం గ్రహించింది. ఎంపీ శర్మ అనే ఒక ప్రభుత్వ పాలనా శాస్త్రవేత్త ప్రకారం ఈ సూత్రాలను 3 రకాలుగా విభజించారు. గాంధేయవాద నియమాలు లేదా సూత్రాలు, సామ్యవాద నియమాలు లేదా సూత్రాలు, ఉదారవాద నియమాలు లేదా స్వేచ్ఛా నియమాలుగా వీటిని పేర్కొంటారు. అంటే ఆ నిబంధన మనం తీసుకుంటే 40 కానీ 43 కానీ 45 కానీ 46, 47, 48 ఇవన్నీ కూడా గాంధీ సూత్రాలుగా మనం